హలో, నమస్కారం, నమస్తే, వనక్కం, సలాములేకుం. ఇది విజయ్ చేతి రుచులు అనే ఓ సరికొత్త కుకరీ ఛానల్. వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ కుకరీ ఛానల్. విజయ్ చేతి రుచులు వీడియో షోలో ఇది ఫస్ట్ రెసిపీ కాబట్టి ఈ రోజు రెసిపీ మీ చాయిస్. చెప్పండి, ఏం చేద్దాం? స్వీటా, కారమా? స్వీటా, కారమా? ఓకే ఓకే, అందరికీ నచ్చేలా ఈరోజు డబుల్ ధమాకా రెసిపీ మీకు చేపడుతున్నాను. అదేంటంటే కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన ఒక బ్రేక్ఫాస్ట్. దాని పేరు చౌచౌ బాత్. చాలా హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సింపుల్ కూడా. ఈ బ్రేక్ఫాస్ట్ చేసేదానికి మనము రంగంలో దిగిపోతాము. బాత్ అంటే ఏం కాదండి, ఇంకా 2 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి కేసరి బాత్, ఇంకోటి కారం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూద్దామా? చలో. గ్రేప్స్, డ్రై గ్రేప్స్. ఇది ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూన్ ఉంది. జీడిపప్పు 15 to 20 జీడిపప్పు, ఏలక్కలు 4, లవంగం 2, కేసర్ కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ 4 ఇంగ్రీడియంట్స్. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, మన కేసరి బాత్ కి హీరో ఇతనే. సో ఇది ఏంటి అనేది కుకింగ్ ప్రాసెస్ లో మీరు చూసి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కారాబాత్ వెళ్ళిపోతాం. కారాబాత్ కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూడండి. ఫ్రెష్ వెజిటేబుల్స్ కావాలి. దీనికి పచ్చ బఠానీలు, ఇది ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటుంది. సన్నగా తరిగిన క్యారెట్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్. సన్నగా తరిగిన బీన్స్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్. సో వెజిటేబుల్లో ఈ ఐటము. అది కాకుండా మనకు కావాల్సిన జీడిపప్పు ఒక 15-20, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒక పిటికిడంతా. ఇక్కడ మసాలా ఐటమ్స్ ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 ఏలక్కలు. సో ఇది ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, కేసరి బాత్కి అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాము. మన కారాబాత్ కోపం వచ్చేస్తుంది. సో దాన్ని హైలైట్ చేయాలంటే దానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. ఇది కూడా మన వంట ప్రాసెస్లో మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, మనకు 2 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాము. జింజర్ ఒక 2 ఇంచ్ పీస్, ఒక 10 వెల్లుల్లి పీసెస్ సన్నగా పీస్ చేసి పెట్టుకున్నాము. 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాము బిగ్ సైజ్. ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసి పెట్టుకున్నాం. సో మన ఇంగ్రీడియంట్స్లో మ్యాక్సిమం కవర్ అయిపోయింది. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ రవ, అది కూడా చెప్తాను. చౌచౌ బాత్కి మెయిన్ ఇంగ్రీడియంట్ రెగ్యులర్ రవ. సో ఈ రవ్వతోనే మనము 2 ఐటమ్స్ చేస్తాము, కారాబాత్ అండ్ కేసరి బాత్. సో ఈరోజు నేను కారాబాత్కి చౌచౌ బాత్కి రవ తీసుకుంటున్నాను. సో కారాబాత్కి 2 గ్లాసెస్ ఆఫ్ రవ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఈ 2 గ్లాసెస్ ఆఫ్ రవాకి సరిపోయేంత ఇంగ్రీడియంట్స్ ఫర్ కారాబాత్. సో ఫస్ట్ రవ్వని మనం పెంచుకోవాలి. సో మన కేసరి బాత్కి నేను 1 గ్లాస్ రవ తీసుకుంటాను. సో టోటల్గా మనకు కావాల్సిన రవ 3 గ్లాసెస్. 2 గ్లాసెస్ ఫర్ కారాబాత్ అండ్ 1 గ్లాస్ ఫర్ కేసరి బాత్. స్టవ్ని ఆన్ చేసుకుంటాను. సో ఇదొక టిప్ అన్నమాట. యూజువల్గా మనము ఈ కారాబాత్, కేసరి బాత్ ఇలా చేసేటప్పుడు రవ్వని ఫ్రై చేసుకున్నామంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అబ్జర్వ్ అయిపోతుంది. సో అప్పుడు మనము మెయిన్ వంట చేసినప్పుడు అది గమ్మీగా అవ్వదు, స్టిక్కీగా అవ్వదు. సో అందుకని మనము దోరగా వేయించుకోవాలి. సో రవ్వ ఫ్రై అవుతుంది. నేనేం చేస్తున్నాను, నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ కారాబాత్ కావాల్సిన వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్,
సో అన్ని వెజిటేబుల్స్ ఒకే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి మనము నీళ్ళు పక్కన పోసుకొని 1 గ్లాస్ 2 గ్లాస్ 3 గ్లాస్ 4 గ్లాస్. సో 4 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాము ఈ వెజిటేబుల్స్లో. ఎందుకంటే మనము కారబాత్కి 2 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి దానికి 4 గ్లాస్ వాటర్ కావాల్సింది. 4 గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్ కావాల్సింది. సో ఆ వాటర్ అంతా మనం వెజిటేబుల్స్ ఉడకపెట్టడానికి యూజ్ చేసుకుంటున్నాము. సో ఈ వెజిటేబుల్ ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక స్పూన్ స్మాల్. ప్రెషర్ కుక్కర్లో you keep it on the stove. సో మన రవ్వ ఫ్రై అయ్యే లోపల వెజిటేబుల్స్ కుక్ అవుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టినాను. దీనికి 2 విజిల్స్ వచ్చేస్తాను. 70% ఆఫ్ బాయిలింగ్ అయితే కుక్ అయితే చాలు వెజిటేబుల్స్. సో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది కుక్ అయ్యే లోపల మనము కమ్ బ్యాక్ టు ద రవ్వ. సో రవ్వ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఐఎమ్ పుట్టింగ్ ఆఫ్ ద స్టవ్ అండ్ దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాను. సో జ్ఞాపకం పెట్టుకొని ఈ రవ్వ ఈజ్ ఫర్ బోత్ ద ఐటమ్స్, కారాబాత్కి కేసరీబాత్. సో రవ్వ బ్యూటిఫుల్గా డ్రై అయిపోయింది. సో కారాబాత్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ ఆయిల్. ఆయిల్లో ఇది 2 గ్లాస్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. జీడిపప్పు రంగు మారుతుంది. సో నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు ఆనియన్స్ యాడ్ చేయాలి. సో మనము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని దీంట్లో వేస్తాం. ఇప్పుడు నేను స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను కాబట్టి సో ఆనియన్స్ కొంచెం బాగా కలిసిన తర్వాత దాంట్లో సన్నగా తరుక్కున్న అల్లము, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, తెల్లగడ్డ. సో ఇవన్నీ కలిసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. టమాటో వేసుకోండి. టమాటో వేసుకున్న తర్వాత మనము కారాబాత్ కావాల్సిన ఉప్పు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసినామంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో కారాబాత్కి ఆల్రెడీ మన వెజిటేబుల్స్కి ఎంత కావాలో అంత ఉప్పు వెజిటేబుల్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ 2 గ్లాస్ రవ్వకి ఈ ఇంగ్రీడియంట్స్ కావాల్సినంత ఉప్పు ఆల్మోస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నేను ఉప్పు రాళ్ళు యూజ్ చేస్తున్నాను, కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఉప్పు కూడా దీన్ని వేస్తాను ఇప్పుడు. సో దీన్ని ఇంట్లో మనకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఆయిల్ డ్రైగా వేయకండి ఫ్లేవర్ కరివేపాకు. సో 2 రెమ్మల కరివేపాకు వేసాను. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యా స్టేజ్లో వేయాలనేది చాలా ఇంపార్టెంట్. అది ఫాలో అవుతేనే మన వంట కరెక్ట్గా వస్తుంది. మన ఐటమ్ ఏంటి మనం అనుకుంటున్నామో టేస్ట్ రుచులు అన్ని కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఫ్రై అయింది. సో ఇందులో మన వెజిటేబుల్స్ కూడా 2 విజిల్స్ వచ్చేసింది, ఆఫ్ చేసినాము. సో వెజిటేబుల్స్ తీసుకొని వెజిటేబుల్స్ని ఇందులో వేయాలి. Now we got to get into the process. Okay? Wow. So we need to ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ తీసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి ఇవ్వండి. ఆనియన్స్ టమాటా ఫ్రై అవుతుంది. ఆ మసాలాలు సో వెజిటేబుల్స్ వేసుకున్నాక
దీనికి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాం. సో కొత్తిమీర పుదీనా హెల్దీ లీఫీ వెజిటేబుల్. సో కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని కొంచెం స్టవ్ ఎక్కించుకొని బర్నర్ 5 ఆల్మోస్ట్ 50% దాకా అయిపోయింది. ఇంకొక విషయం చెప్పాలి, మనము కుక్ చేసుకున్న వెజిటేబుల్ కుక్ చేసుకున్న వాటర్ ఇక్కడే ఉంది. 4 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం కుక్ చేసుకున్నాము, అది ఇక్కడ పెట్టుకున్నాము. సరే మనము ఈ కారాబాత్ చేయడానికి యూజ్ చేస్తాము వాటర్. వెజిటేబుల్స్ ఇంత బాగా కుక్ అయింది. సో వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ డన్. ఈ టైంలో మనము రవ్వని యాడ్ చేసుకోవాలి. సో we said 2 glass మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. 2 glass రవ్వ. గ్లాస్ ఆఫ్ రవ్వ ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసాము. ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో రవ్వ, వెజిటేబుల్స్, పుదీనా, కొత్తిమీర అంతా బాగా కలవాలి. నెక్స్ట్ ప్రొసీజర్, మన వెజిటేబుల్స్ ఉడకపెట్టుకున్నాం కదా, 4 గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని స్లిమ్లో పెట్టేసి వాటర్ని ఫుల్గా మనకు వెజిటేబుల్ ఉడికిన వాటర్ వేస్ట్ అవ్వదు. సో మనం చూసుకోవాలి, వాటర్ ఏమన్నా కొంచెం తక్కువ ఉంటే వాటర్ పోసుకోవచ్చు. కొంచెం వాటర్ తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో 1 గ్లాస్ ఆఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ ట్రై చేస్తాం. ఫస్ట్ ఎక్కువ పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకా రాలేదంటే సో అది చెప్తాను మీకు ఎప్పుడు వేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా హెల్దీ కారాబాత్ అన్ని ఉంది. క్యారెట్ ఉంది, బఠానీ ఉంది, బీన్స్ ఉంది. ఒక 2 స్పూన్స్ ఘీ యాడ్ చేయాలి. ఇంతవరకు మన ఆయిల్ యాడ్ చేసింటే ఘీ యాడ్ చేయాలి. ఎందుకు లాస్ట్ యాడ్ చేస్తున్నామంటే ఆ ఫ్లేవర్స్ ఈ సువాసన ఉంటుంది, అది మీకు ఇష్టం హైలైట్ అవుతుంది. ఎండింగ్ కలిపి ఆల్మోస్ట్ డన్ ఇది. సో రవ్వని మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కూడా వెజిటేబుల్స్తో పాటు ఫ్రై చేస్తున్నాము. అది స్లిమ్లో పెట్టి వెజిటేబుల్ ఉడికి నీరు పోసి మళ్ళీ ఉడకపెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో వాట్ ఇస్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్? కోకోనట్ అండి, పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కోకోనట్. లాస్ట్లో దిస్ ఎన్హాన్స్ ద క్వాలిటీ టేస్ట్ ఆఫ్ దిస్ కారాబాత్. సో ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసిన తర్వాత మిక్స్ ఇట్, నాట్ ఫినిష్డ్. నిమ్మరసం. సో నిమ్మరసం ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే ఇవాళ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫాస్ట్గా కారాబాత్ అయిపోయింది. ఇప్పుడు
ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ ఘీ, జీడిపప్పు వేసుకోవాలి. సో డ్రై గ్రేప్స్ ఆల్మోస్ట్ బాల్స్ మాకు వచ్చేసి చూడండి. దీంట్లో ఇంకొక 2 స్పూన్స్ ఘీ తీసుకోవాలి. 2 లవంగాలు తీసుకున్నాం. రవ్వ మనం ఫ్రై చేసి పెట్టుకున్నామని సింపుల్గా అంతే వేసి రవ్వను ఒకసారి నేను ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటాం. సిమ్లో పెట్టుకొని రవ్వ బాగా ఉడకాలి. సో రవ్వ ఈజ్ కుకింగ్ నౌ. గ్లాస్ షుగర్. సో షుగర్ కూడా మీ టేస్ట్ తగినట్టుగా కొంచెం ఎక్కువైతే తక్కువైతే మీరు చూసుకోండి. బట్ స్టాండర్డ్గా 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ షుగర్ స్విచ్ చేయాలి. Secret ingredient add చేయాలి. It will enhance the complete taste of the quesadilla. Pineapple fruit, yes. Fresh pineapple సన్నగా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పైనాపిల్ పీసెస్ యాడ్ చేయాలి. వేయించుకున్న గ్రేప్స్, నేతిలో వేయించుకున్న జీడిపప్పు యాడ్ చేసుకొని పాలల్లో కలిపి పెట్టుకున్న సాఫ్రాన్ కుంకుమ దాంట్లో యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేసి మనము పొడి చేసుకున్న యాలకులు సో యాలకులు కొంచెం లైట్గానే ఉండాలి. ఎందుకంటే మనకు పైనాపిల్ ఫ్లేవర్ ఉండాలి. యాలకులు కాంబినేట్ చేయకూడదు. కాబట్టి ఇది నెయ్యి వేసుకోవాలి. సో 2 వంటలు అయినాయి. చౌచబాత్ ఆల్రెడీ అయిపోయింది. కేసరిబాత్ రెడీ అయిపోయింది. సో పూర్తి సెట్ అవ్వాలి. సో టేస్ట్ ఎలా ఉంటుందా? ఫస్ట్ ఐ టేస్ట్ స్వీట్. గుడ్గా ఉంది. సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది. రియల్ అండ్ టేస్ట్ కలర్ ఫైన్. అమేజింగ్. సూపర్గా కుదిరింది మన కారాబాత్, చౌచబాత్, కేసరిబాత్ అండ్ కారాబాత్. మీరు కూడా ట్రై చేయండి. చెప్పిన ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి. ఇంగ్రీడియంట్స్ అదే రేషియోలో తీసుకోండి. మీకు ఇదేలాంటి రుచికరమైన హెల్దీ టేస్టీ చౌచబాత్ రెడీ. చూసారు కదండి చౌచబాత్ ఎలా తయారు చేయాలనో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంటిన్యూస్గా వీడియో చూడాలంటే బెల్ బటన్ నొక్కండి. ఇలాంటి ఈనాటి విజయ చేతులు చిన్న వంటకాలు మళ్ళీ కలిసేదాకా ఈ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. ఇది మీ విజయ్ సైనింగ్ ఆఫ్.